మరి ఇవాళ ఆర్థిక పరిస్థితులు గతంలోనే బాగా లేవని చెప్పి ఇవాళ మళ్ళీ మీరు ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత మేము ఖాళీ ఖజానా ఉంది కాబట్టి నేను చేయలేనంటే అది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారిని సూటిగా చెప్తున్నది ఒకటే, ఇవాళ గతంలో మీరు సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే చేశారో ఆ సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయడానికి మీరు ముందుకు రావాలి. మీరు ఇవాళ వాగ్దాన భంగం చేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మీరు రైతులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలే. అదేవిధంగా ప్రతి మహిళకు 10,100 నెలకు ఇస్తామని చెప్పారు, తల్లికి వందనం అన్నారు. అదేవిధంగా అనేక రకాలైన వాగ్దానాలు చేశారు. మహిళలందరికీ బస్ ఫ్రీగా ఉంటుంది చెప్పారు. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే మహిళలు ఉన్నారో గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా అమలు చేయాల్సిందే. ప్రభుత్వం సూపర్ 6 వాగ్దానాలు అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూనే ఉంటారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.